సమంత గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా చూసిన తర్వాత వినిపిస్తుందా? ఓకే. మాకు ఒకటి అనిపించింది, ఈసారి జాతీయ ఉత్తమ నటి అవార్డు మీకే వస్తుందో అనిపిస్తుంది. ఎలా ఫీల్ అవుతున్నారు లేడీస్, పర్టికులర్గా మీ ఫ్యాన్స్ మిమ్మల్ని చాలా రోజు మిస్ అవుతున్నారు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళ హంగామా ఎక్కువైపోయింది. ఎలా అనిపిస్తుంది మీకు? డెఫినెట్లీ నిజంగా చెప్పాలంటే లైక్ ఇంకా అది సింక్ ఇన్ అవ్వలేదు. ఆ వీడియో చూసిన తర్వాత, ద రెస్పాన్స్ చూసిన తర్వాత ఇట్ జస్ట్ హిట్ మీ వెరీ హార్డ్. దిస్ ఈజ్ వాట్ ఎనీ ఆర్టిస్ట్ విల్ డ్రీమ్ ఆఫ్, దట్ ప్రతి సినిమాతో పర్ఫార్మెన్స్ బెటర్ అవ్వాలి, కాంట్రిబ్యూషన్ ఇంకా ఉండాలి అని ప్రతి ఆర్టిస్ట్కి ఇదే డ్రీమ్. సో I feel grateful that I get to better my craft with every film. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కూడా ఇది హౌస్ఫుల్స్ మొత్తం కూడా ఇప్పటికి కూడా ఇది అవుతున్నది, ఆక్యుపెన్సీ ఎక్కువ చాలా బాగా కనిపిస్తుంది. ఎలా ఉంది థియేటర్స్ని చూస్తుంటే మీకు? సర్ప్రైజింగ్, ఎందుకంటే మేము సినిమా చేసేటప్పుడు చాలా కంట్రోల్డ్ బడ్జెట్, కంట్రోల్డ్ నెంబర్ ఆఫ్ డేస్తో చేసాం. వీ ట్రైడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. లైక్ నేను ముందే చెప్పాను, ఒక్క రోజులో ఆ బస్ ఫైట్, ఫిల్లర్ సీన్స్, క్లైమాక్స్ అన్నీ ఒకే రోజులో చేసాం. సో అంత కంట్రోల్డ్గా విదౌట్ ఎనీ వేస్టేజెస్తో చేసాం ఈ సినిమా. ఎందుకంటే ఓకే, ప్రీ రిలీజ్తోనే రికవరీ అవ్వాలి, ఎందుకంటే మాకు నిజంగా తెలియదు హౌ మెనీ టికెట్స్ విల్ సెల్ ఆన్ ఫస్ట్ డే, వెదర్ ఐ క్యాన్ సెల్ ఆర్ ఐ కాన్ సెల్. ఎందుకంటే 3 సంవత్సరం తర్వాత వస్తున్నాను, ఒక సినిమా చేస్తున్నాను. సో నిజంగా తెలీదు, యూనో, ఇఫ్ ఐ కెన్ సెల్ ఈవెన్ 1 ticket. సో వీ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీ రికవర్డ్ our budget pre-release. So anything else is bonus, and what a big bonus. కంగ్రాచులేషన్స్ అండి శ్యామ్, కంగ్రాచులేషన్స్. ఫ్యామిలీస్ అందరూ చాలా చాలా రోజుల తర్వాత థియేటర్స్ అంతా నిండిపోయారు. సో ఒక స్టార్ హీరోకి సక్సెస్ వస్తే ఎలా ఉంటుందని చాలా సందర్భాల్లో చూసాము. ఒక స్టార్ హీరోయిన్గా మీరు ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే ఒక స్టార్ హీరోని ఎలా హైప్ చేస్తారో మా టీమ్ ఈ హీరోని హైప్ చేశారు. అందుకే వీఆర్ సిట్టింగ్ హియర్ టుడే. ఎందుకంటే రాజ్ గారు particularly when he was writing the script, he wrote it to have commercial impact, and today we can see that with the audiences. So ఈరోజు నా పర్ఫార్మెన్స్ గురించి లేకపోతే ఈ క్యారెక్టర్ గురించి స్పెషల్గా మాట్లాడుతున్నారంటే it is not because of me, it's because the way the character was designed, it was designed to have that impact, and that's what is working for the film, I think. ఈ కథని ముందు సాయి పల్లవి గారికి ప్రొజెక్ట్ చేశారు, పిచ్ చేశారని తెలిసింది. సో సాయి పల్లవి గారు ఈ సినిమా చూసారా? ఆవిడ రియాక్షన్ ఏంటి? చూసినట్లేరు, లేకపోతే ఫోన్ చేసేవాడు, ఇంకా చూసినట్లేరండి. కానీ డెఫినెట్గా చూస్తామని చెప్పారు 100%. నందిని గారు, ఫస్ట్ హాఫ్ అంతా తళతళ మెరిసిపోతూ బంగారం లాగా ఫ్యామిలీ సెలబ్రేట్, అంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కళకళలాడింది.